హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా, అలానే వర్క్ నేర్చుకోవడానికి ఏలూరు నుంచి దుర్గా గారు వచ్చారండి. చాలా నీట్గా వర్క్ నేర్చుకుంది. తను లంగా ఓని స్టైల్లో బాందిని డిజైన్ చేసిందనమాట. అది ఎలా చేయాలనేది ఫుల్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. 1 మీటర్ పళ్ళు వదిలేసి ఓన్లీ సింగిల్ ఫోల్డింగ్, అంటే మనకి 2 పొరల్లాగా శారీ కనపడాలన్నమాట. దానికి మిడిల్లో ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం బాందినీస్ అనుకున్నాం కదా, డాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు, అంటే ఎంత గ్యాప్ తోటి కావాలంటే అంత గ్యాప్ తోటి మనం ఈ డాట్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. డాట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత చూడండి, మనం బాందిని షిబోరి చేసామన్నమాట. బాందినిలోనే స్ప్రే లాగా ఇది కొంచెం బిగ్గుగా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. శారీ డిజైన్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా మొత్తం చేసిన తర్వాత చూడండి, పళ్ళు పార్ట్ వచ్చేసి మనం స్పైడర్ వెబ్ లాగా చేసామన్నమాట. ఇదంతా ఎలా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే సేమ్ మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి వీడియో. మనకి శారీ మొత్తం రెడీ అయిపోయిందండి. మనం ఎక్కడైతే మిడిల్లో లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీద ఫోల్డ్ చేసుకొని ఒకవైపు కవర్లో కట్టేసుకోవాలి, ఒకవైపు డై చేసుకోవాలన్నమాట. ముందుగా మనం బ్లూ కలర్ చేస్తున్నాము చూడండి. ఆనంద బ్లూ అంటారు, లేకపోతే రత్నావళి బ్లూ అంటారనమాట. దీన్ని రత్నావళి కలర్ అని అంటారు. ఇది మనం ఒకవైపు డై చేస్తున్నాం. చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కూడా రివర్స్ చేసి కట్టుకోవాలి. అది ఎలానో కూడా నేను మీకు చూపిస్తాను. మనం డై చేసేటప్పుడు చూసారా, గ్రీన్ కలర్లో కనపడిన శారీ మనకి ఆరిన తర్వాత బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్లూ కలర్ని కవర్లోకి పెట్టేసుకొని నీట్గా దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ తోటి కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వైట్ కలర్ని బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనం వైట్ కలర్ వైపు గ్రీన్ కలర్ చేస్తున్నాం అనమాట. అంటే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనం ఈ శారీ రెడీ చేసాము. చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలాంటి వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఎలా చేయాలో చూద్దామా. ఇది కూడా వ్యాట్ కలరేనండి. గ్రీన్ కలరు, బ్లూ కలరు 2 వ్యాట్ కలర్సేనమాట. గ్రీన్ కలర్ నీట్గా కలిపేసుకున్నాం మనము. ఇప్పుడు గ్రీన్ కలర్లో ప్యారెట్ గ్రీన్ చేస్తున్నాం అనమాట. చూడండి, పైన బబుల్స్ ప్యారెట్ గ్రీన్లో కనపడుతున్నాయి కదా మనకి. కాబట్టి చూడండి, శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్లో కనపడుతుంది, కానీ ఆరిన తర్వాత అది మనకి గ్రీన్ కలర్లో కనపడుతుంది అనమాట. ఎప్పుడైనా వ్యాట్ కలర్స్ మనం డై చేసేటప్పుడు వేరే కలర్లో కనపడతాయి. డై చేసిన తర్వాత అసలు రంగుకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం గ్రీన్ కలర్ నీట్గా డై చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని దీన్ని నార్మల్ వాటర్లో జాడించుకోవాల్సి ఉంటుంది. చూడండి, గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నార్మల్ వాటర్లో జాడించుకోవాలన్నమాట. చాలా మంచి కాంబినేషన్ అండి, గ్రీన్ అండ్ బ్లూ రత్నావళి కలరు. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం వాటర్లో జాడించి నీట్గా అప్పుడు మనం కట్టుకున్నటువంటి డిజైన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ముందుగా పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళుని స్పైడర్ వెబ్ చేసాం కదా, స్పైడర్ వెబ్ మీకు నీట్గా కనపడుతుందన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత బ్లూ అండ్ వైట్లో మనకి స్పైడర్ వెబ్ కనపడుతుంది. చూడండి ఎంత నీట్గా షిబోరి, ఎంత చాలా అందంగా కనపడుతుంది కదా. ఇప్పుడు బాందినీస్ కూడా ఓపెన్ చేసుకుందాము మనం. ఓపెన్ చేస్తే ఎలా వస్తున్నాయో చూడండి. అది వచ్చేసి బిగ్గు బాందిని అనుకోండి పళ్ళుకి, ఇది స్మాల్ బాందిని. చూడండి, నీట్గా అన్నీ కూడా గ్రీన్ అండ్ బ్లూలో మనకి రెడీ అయిపోయింది శారీ. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. చాలా నీట్గా రెడీ చేశారు. ఇలాంటి వర్క్ మీకు కానీ కావాలంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అలానే శారీ ఎలా వచ్చిందో కూడా ఒక కమెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు ఒక కమెంట్ పెట్టడం వల్ల, షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల నా వీడియో చాలామందికి పాస్ అయ్యి ఈ వర్క్ అనేది చాలామంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలానే యూనిట్ పెట్టుకోవాలి అంటే కలర్స్, క్లాత్ ఎక్కడ దొరుకుతుంది మేడం అని అడుగుతున్నారు. కంపల్సరీ వర్క్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం కలర్సు, క్లాత్, అలానే మనం ప్రింటింగ్ చేసుకోవడానికి వుడ్ బ్లాక్స్ కూడా ఉంటాయండి. అవి కూడా ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. అలానే టై అండ్ డైతో పాటు బ్లాక్ ప్రింటింగు, శారీ రోలింగ్ కూడా నేర్పిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.